యుద్ధం వద్దు, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శాంతి, ప్రపంచ శాంతి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. యుద్ధం వద్దు. సార్ ఒకరిస్తే అవ్వదు, ఒకరిస్తే అవ్వదు సార్. ఇద్దరు ముగ్గురు స్లోగన్ చెప్పు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. మన వాళ్ళు పిల్లల పొడుగుని ఉండాలి, ఇంటికి ఎలా. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏమిటది? మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఏంటి? శాంతి. అన్నిటికంటే ముఖ్యమైనది శాంతి. డబ్బు కాదు, పదవులు కాదు, ఏది కాదు.
సంతోషంగా ఉండడానికి అన్నిటికంటే ముఖ్యమైనది శాంతి. చూస్తూనే ఉన్నారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధము గత 6 నెలలుగా మనకి పశ్చిమాసియాలో యుద్ధం జరగడం వల్ల మీరు సోషల్ మీడియాలో టీవీల్లో చూసే ఉంటారు. ఎన్ని వేల మంది చనిపోతున్నారు ఆ యుద్ధంలో. ఎంత కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చనిపోతూ ఉంటే, ఆ పిల్లలు చనిపోతూ ఉంటే పెద్దవాళ్ళు ఏడుస్తూ బిక్కుమంటూ ఏ నిమిషంలో ఏం బాంబు వస్తు పడుతుందో అనే భయంతో. వీటన్నిటికీ కారణం ఏంటంటే శాంతి లేకపోవడమే. మనం శాంతిగా ఉంటేనే ఆనందంగా ఉంటాము. మనం గొడవ పడవద్దు, మన స్నేహితులతో గొడవ పడవద్దు, మన ఇంటి దగ్గర గొడవ పడవద్దు. అక్కడ ప్రపంచ యుద్ధం ఇదంతా ఇదిగా జరుగుతుంటే మనం హ్యాపీగా ఎలా ఉంటాం? ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో, ఫస్ట్ మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీ అమ్మ దగ్గర నుంచి ప్రశాంతంగా వచ్చారా? రాలే. అమ్మది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని చెప్పనేసి మనం ఏదో కోపంతో అమ్మ మీద ఏదో చేస్తూ మనం వచ్చాం. ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి శాంతంగా వచ్చాం. అమ్మ కోపం పడుతుంది, మనం కూడా శాంతంగా అమ్మ అట్ట కాదమ్మా, మీ వయసు వేరు మా వయసు వేరు పిల్లలు అని చెప్పని కూడా మీరు శాంతంగా వస్తుంటేనే ముందు మన ఇంటి నుంచి శాంతంగా ఎప్పుడైతే బయటకు వస్తామో ఇక్కడ ప్రశాంతంగా స్కూల్లో చదువుకోవడానికి ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత మనకేంటి, ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు చూస్తే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మిగతాయి కావచ్చు, ఏమున్నా కూడా జనాభా నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పర్యావరణ నష్టం. ఇవన్నీ నష్టాలు ఎవరికి వస్తాయి? మా తర్వాత మీకు వస్తాయి. ఎందుకంటే ముందు మేము వెళ్తాం, తర్వాత మీరు ఉంటారు కాబట్టి మీరు దానికి బాధ్యత తీసుకొని మీరందరూ కూడా శాంతంగా ఉండేటట్టు, ప్రశాంతంగా ఉండేటట్టు చూడవలసిన బాధ్యత అంతా కూడా నేటి విద్యార్థులే, రేపటి పౌరులు మీ మీద చాలా బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ శాంతి ర్యాలీ కూడా ఈ స్కూల్ నుంచి స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. మనందరం కూడా ప్రతి విషయంలో కూడా శాంతి 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 అనేది మనం పఠనం చేస్తూ ప్రతి ఒక్కళ్ళం కూడా శాంతంగా ఉన్నట్టే కనుక మనకి ఫ్యూచర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేది తెలియజేస్తూ తప్పకుండా కొట్టాలి. అమెరికా అధ్యక్షులు ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా జిన్పింగ్. వీళ్ళ ముగ్గురికి శాంతి వస్తే మనందరం ప్రపంచానికి శాంతి వస్తుంది. అందరికీ వాళ్ళ ముగ్గురికి శాంతి రావాలని కోరుకుంటూ, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ శాంతి కోసం మనం ఒక ర్యాలీ చేద్దామని ఇక్కడికి వచ్చాం. మీరందరూ మాకు బాగా సహకరించి ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ ఈ ర్యాలీ జయప్రదం చేసినందుకు మీ అందరికీ, మీ హెడ్ మాస్టర్ గారు, హెచ్ఎం గారికి, టీచర్స్కి, మీ సబార్డినేట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరందరూ ఎక్కడికి పోయినా, బయటకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా, స్కూల్లోనైనా ఒక డిసిప్లిన్ మాట్లాడుకుంటే డిసిప్లిన్లో ఉన్నారనుకో దానికి మించింది లేదు. మనం ఎక్కడికి పోయినా, బయటకు ఒక అడుగు వేసినా, ఒక ప్రేయర్ చేసేటప్పుడు కానీ, ఒక బయటకు వచ్చేటప్పుడు కానీ మీరు ఏదేదో మాట్లాడకుండా కలిసిపోవటం కాదు. డిసిప్లిన్గా ఉన్నారంటే స్టూడెంట్స్ ఈజ్ వెరీ గుడ్ అనే లెక్కలో ఉంటుంది. కాబట్టి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. మొత్తం ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకొని ఎడ్యుకేషన్లో కూడా మీరు బాగా చదువుకొని మీరు కూడా భావి భారత పౌరుల్లాగా వృద్ధిలోకి రావాలని, మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవటం కానీ, మంచి పౌరులుగా మీరు చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పెట్రోల్ కాదు, పెట్రోల్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ యుద్ధం మూలంగా ఏం జరిగిందంటే మన వేలాది మంది ఇండియన్స్ ఉక్రెయిన్లో చీప్గా ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం బిగినవగానే వెంటనే అందరూ బ్యాక్ వచ్చేసారు. వాళ్ళ లైఫ్ మొత్తం ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారో లేదా ఏదైనా కోర్స్ చేయాలని అర్థం జరిగినట్టు చాలా నష్టపోయారు. లక్షలు నష్టపోయారు అన్నమాట. అర్థమైందా? ఉక్రెయిన్ యుద్ధం మూలంగా అంటే మన గుంటూరులో కూడా కొంచెం చాలా మంది జాయిన్ అయ్యారు. ఉక్రెయిన్లో యుద్ధం మీదనే బ్యాక్ వచ్చేసారు. ఆ విధంగా వాళ్ళకి ఆర్థికంగా ఎంతో నష్టం వచ్చింది. వాళ్ళు తర్వాత ఎంబీబీఎస్ కొనసాగించారు. కండక్ట్ చేసిన మా టీంకి, ప్లస్ మీ హెడ్ మాస్టర్కి, ప్లస్ మీ లీడర్స్, మీరు వాకింగ్ చేస్తున్నా సరే ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా మీ లీడర్స్ మిమ్మల్ని చాలా కేర్గా తీసుకొచ్చారు ఇక్కడికి. ఓకే, సో మాది మానవత అనేది సర్వీస్ ఆర్గనైజేషన్. సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఐడియా ఉందా మీకు? సర్వీస్ అంటే మేము హెల్పింగ్ నేచర్. సో మేము మీ అందరికీ హెల్ప్ చేయడానికే వచ్చాం. సో దీని గురించి, శాంతి ర్యాలీ గురించి మీకు మా టీం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా వచ్చేటప్పుడు అంతా హ్యాపీగా శాంతిగా రావాలి.
సో స్కూల్లో లెసన్స్ అన్నీ క్లియర్గా విని సో మీరు వెళ్ళేటప్పుడు కూడా అదే హ్యాపీగా వెళ్ళాలి. జరిగేదాకా జరుగుతుంది అన్నమాట. ఓకే, ధనంజయ రెడ్డి గారు మాట్లాడతారు. 2 విద్యార్థులు ఈరోజు ఎస్ఆర్ఆర్ నగరపాలక పాఠశాల విద్యార్థులతో కలిసి మేము మానవతా ద్వారా ఈ శాంతి ర్యాలీ చేయడం చాలా ఆనందదాయకం. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు, పిల్లలకి ఆశీస్సులు. సో మనందరం రానున్న రోజుల్లో మంచి మానవత్వాన్ని పెంపొందించుకొని సాటి ప్రజల పట్ల ప్రేమానురాగాలు కలిగి శాంతి సమాజం తప్పకుండా సాధిస్తుందని ఆశిస్తూ మీ అందరికీ ఆశిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ శాంతి కోసం చేశాం. ఓకే, మనం ప్రపంచ శాంతిని కోరుకుంటున్నప్పుడు మనం కూడా శాంతిగా ఉండాలి కదా. ఉండాలా? ఫస్ట్ మనం శాంతిగా ఉండాలి. అంటే మీలో మీరు చాలా చక్కగా సహకరించుకుంటూ కొట్టుకోకూడదు. మీరు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు కదా మగ పిల్లలు, అలా ఉండకుండా మీరు శాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మనకి అట్లానే NMMSకి ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. వెళ్ళారమ్మా? లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఎవరు వెళ్ళారు చెప్పండి? కూడా వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ మనం తీసుకొని మనం కూడా మెరిట్లో నిలబడి మనం కూడా సాధించాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు NMMS రాయడానికి? సో మీరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను బీటెక్ వెళ్ళిన తర్వాత. మా బాబు తరఫున ఈ బాబుకి ఇన్సెంటివ్ అంటే నేను కవర్ తీసుకురాలేదు ఏమనుకోవచ్చు. మా బాబు తరఫున పిల్లలు చదువుకోవచ్చు. హెచ్ఎం గారికి శ్రీ సత్కారం మానవతా తరఫున గారు. నా కుటుంబంలో, నా సమాజంలో, నా దేశంలో మరియు ప్రపంచంలో శాంతిని నెలకొనేందుకు